వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రివ్యూలకు సీనియర్లు ఎందుకు దూరంగా ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే మనం జగన్ రివ్యూలకు సీనియర్లు దూరంగా ఉన్నారు. కారణం ఏంటి, ఎందుకంటే అని పెడతాం జరిగింది. ఈ ఈ హెడ్డింగ్ పెడతాం వెనుక, ఈ టైటిల్ కాయిన్ చేయడం వెనుక కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వరుసపెట్టి తాను ఓటమి పాలైన తర్వాత వరుసపెట్టి రివ్యూలు పెడుతూ ఉన్నారు ఆయన. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రివ్యూలకు సీనియర్లు ఎవరు కూడా హాజరు కావట్లేదు. మనం ఇక్కడ పెట్టిన ఫోటో కావచ్చు, అనేక రివ్యూలు చేశారు ఆయన. ఓడిపోయిన ఎమ్మెల్యేలతో రివ్యూలు చేశారు, ఓడిపోయిన నేతలు అందరితో కూడా రివ్యూలు చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీలతో, ఇప్పుడు ప్రజెంట్ పోస్ట్లో ఉన్న ఎమ్మెల్సీలతో కూడా రివ్యూ చేశారు. అదేవిధంగా చూసినట్లయితే సీనియర్ నేతలతో కూడా పిలిపించుకొని రివ్యూలు చేసే ప్రయత్నం అయితే చేశారు, కానీ అది వర్కౌట్ కాల. ఇన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కేంద్రంగా రివ్యూలు చేస్తున్నప్పటికీ ఈరోజు ఆయన రివ్యూలకు సీనియర్లు దూరంగా ఉంటున్నారు. ఇట్లాంటి ఫొటోస్లో వరుసపెట్టి ఆయన రివ్యూలు చేస్తున్న విజువల్స్లో కానీ, ఆయన సొంత మీడియాలో వస్తున్న వీడియోస్ కానీ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి రివ్యూలో ఎందుకు సీనియర్లు కనిపించట్లేదు అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఒక బొత్స కావచ్చు, ఒక ధర్మాన్ని కావచ్చు, ఒక పెద్దిరెడ్డి, జగన్మోహన్ రెడ్డికి అంత క్లోజ్ అసోసియేట్ ఆయన. ఇలాంటి నేతలంతా కూడా ఎక్కడా జగన్మోహన్ రెడ్డి రివ్యూలో మనకు కనిపించడం లేదు. ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి తరపున ఇన్ని రోజులు తామే పార్టీని నడిపించిన సీనియర్లు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేందుకు, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడేందుకు ఇష్టపడట్లేదు. అందుకు కారణాలు ఉన్నాయి. అందుకు కారణాల గురించి కూడా మనం చెప్పుకోవాలి. గతంలో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లతో మ్యాండేట్ వచ్చిన తర్వాత 2019 ఎన్నికల్లో ఎలాగైతే ప్రతిపక్షాలను ఆయన ఇరుకుని పెట్టి, ఇబ్బంది పెట్టి, పవన్ కళ్యాణ్ మొదలుకొని చంద్రబాబు నాయుడు వరకు వ్యక్తిగతంగా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, వ్యక్తిగతంగా వాళ్ళని హెరాస్ చేస్తూ, తన పాలన కంటే, తన మంత్రివర్గం కంటే, తన ఎమ్మెల్యేల కంటే, తన శాఖల కంటే వాళ్ళ మీద, ప్రతిపక్షాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ వచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే సీఎంగా ఆయన వ్యవహార శైలి మాత్రం ఎప్పుడూ ఒక మోనోపలిగా ఉండేది. మనం చూసినట్లయితే ఎక్కడికైనా వెళ్తున్నారంటే ఆయన పరదాలు కట్టుకుని వెళ్ళేవాళ్ళు. తను హెలికాప్టర్ వేసుకొని ఎక్కడికైనా వెళ్తున్నారంటే చెట్లన్నీ కొట్టేపిస్తూ ఉండేవాళ్ళు. ఎన్నోసార్లు విమర్శలకు కూడా గురయ్యారు. ఎందుకు కొట్టేస్తారో కూడా తెలియదు చాలామందికి. అయితే ఇక్కడ ఒక రీజన్ ఏంటంటే తన తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు కాబట్టి, ఆ రోజు చెట్టు గుద్దుకునే చనిపోయారు కాబట్టి ఆ చెట్లను కొట్టేస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి కొట్టిస్తూ ఉన్నారు అనేది అయితే ఒక వాదన ఆ పార్టీలో ఉంది. అది ఎంతవరకు వాస్తవం అనేది మనకి తెలీదు. బట్ ఆ తర్వాత చూసినట్లయితే ఇంకా అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి మనం చెప్పుకుంటున్న ఈ ఇష్యూస్ కావచ్చు, ఇన్సెక్యూరిటీ, ఏడైనా సభలకు వెళ్ళినప్పుడు కానీ బలవంతంగా వాళ్ళని తరలించే డ్వాక్రా గ్రూపుల దగ్గర నుంచి అనేక మంది టీచర్ల వరకు తరలించే ప్రయత్నం, వాళ్ళు వెళ్తామంటున్నా కూడా బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టే ప్రయత్నం, ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డి అనుకుందే చేస్తూ వచ్చాడు. టాప్ టు బాటమ్ జగన్మోహన్ రెడ్డి, 1 నుంచి జగన్మోహన్ రెడ్డి 100 వరకు ఆయనే ఉంటారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది పార్టీ నేతల, ప్రభుత్వంలో ఉన్న పెద్దల, మంత్రుల, ఎమ్మెల్యేల అనేది పక్కన పెడితే ఈవెన్ అధికారులు కూడా ఆయన అడుగులకు మడుగులెత్తుతూ ఉండేవాళ్ళు. ఆయన ఆదేశాలను పాటించడంలో మక్కి దించేసేవాళ్ళు. అలా జగన్మోహన్ రెడ్డి తాను అంత మెజారిటీతో ఆయన సీఎం అయిన దగ్గర నుంచి ఒక మోనోపలి, ఆయన ఒక రాజులాగా తాను అంచనా వేసుకుంటూ వచ్చారు. ఈరోజు ఒక బెంగళూరు దగ్గర నుంచి ఒక లోటస్ పాండ్ దాకా, ఒక లోటస్ పాండ్ నుంచి ఒక పులివెందుల దాకా, పులివెందుల నుంచి ఈరోజు చూస్తే రిషికొండ మీద బిల్డింగుల దాకా చూస్తేనే వాట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి నేచర్ ఏంటనేది కూడా మనకు అర్థమవుతుంది. ఒక రాజులాగా ఆయన ఫీల్ అవుతూ వచ్చాడు. అయితే రాజు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటేనే ఆయన ప్రజా పాలన సాగించగలడు. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం దాన్ని మర్చిపోయారు. మిగిలినంతా చేస్తూ వచ్చారు. ఒక వెన్నెట్ట పాలిటిక్స్కి రాష్ట్రాన్ని వేదిక చేశారు. అధికార పార్టీ ఎలా ఉండకూడదు, ఒక సీఎం పదవిలో ఉన్న అతను ఎలా ఉండకూడదు, ప్రజలు అంత వన్ సైడ్ మ్యాండేట్ ఇస్తే ఎలా తలకు పొగరెక్కకూడదు అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి. అయితే అది ఆయన తాను సీఎంగా అయినప్పటి నుంచి కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు తన శాఖల కంటే, తన పరిపాలన కంటే ఓన్లీ బటన్ నొక్కడం, వచ్చేసేటు, ఒక ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయలేదంటే తెలుసుకోవచ్చు. ఆయన 5 ఏళ్ల పాటు ఓడిపోయిన రోజు మాత్రమే మీడియా ముందుకు వచ్చారు ఆయన ప్రెస్ మీట్ పేరుతోని. అలా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా ఏదైతే మూర్ఖుడు రాజు కన్నా బలవంతుడు అని ఎందుకే అంటారు, ఆ స్థాయిలోనే వ్యవహరిస్తూ వచ్చారు ఆయన. 2 ఏళ్ల పాటు కరోనా పాండమిక్ పీరియడ్ ఉండేది జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత. ఆ తర్వాత తన మీద ఎప్పుడైతే మంత్రివర్గాన్ని షఫుల్ చేయాలనుకున్నారో అప్పటి నుంచి వ్యతిరేకత స్టార్ట్ అయ్యి బాలినేని మొదలుకొని గొల్లబాబురావు వరకు అందరూ ఆయన మీద వ్యతిరేకంగా బయటకు వచ్చి మాట్లాడారు ఫస్ట్ టైం. అప్పుడు ఆయన ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఆ తర్వాత గడప గడపకి ఇలాంటి కార్యక్రమాలు ఇనిషియేట్ తీసుకున్నా, ఇలాంటి చిన్న చేసినా కూడా అది అన్నీ కూడా వ్యతిరేక రిపోర్ట్లే వస్తూ వచ్చాయి. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీడీపీకి వన్ సైడ్ మ్యాండేట్. ఆ రోజున 11 జిల్లాలను కవర్ చేస్తూ జరిగే ఎన్నికలు. అంత పెద్ద బల్క్ శాంపిల్ ఏ సర్వే సంస్థ కూడా తీయలేదు. అక్కడే టీడీపీ విజయం సగం సాధ్యమైంది అనుకోవాలి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే మొత్తం తన ఎమ్మెల్యేలు 4 క్రాస్ ఓట్ వేసి పార్టీ నుంచి సస్పెండ్ అయిన పరిస్థితి. అదే స్థాయిలో ఒక్కొక్క దెబ్బ జగన్మోహన్ రెడ్డికి తగులుతూ ఉన్నప్పటికీ ఎక్కడ తన యాటిట్యూడ్ మార్చుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి తాను సీఎంగా ఉంటే ఎప్పుడూ కూడా
పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇంకా అలర్ట్గా ఉండాలి, ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకు వాచ్ డాగ్స్లో ఉండాలి. బట్ అధికారంలో ఉంటే కనీసం పార్టీని పాలనన్నా కాపాడుకుంటూ ఉండాలి. బట్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడే తప్పటడుగులు వేస్తూ వచ్చారు. ఒక ఎమ్మెల్యే ఆయన కలవాలన్నా, ఒక మంత్రి ఆయన్ని కలవాలన్నా, ఆఖరికి సీనియర్గా ఉన్న రాజ్యసభ సభ్యులు ఎంపీలు కలవాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డిని ఈజీగా కలిసే పరిస్థితి అయితే అక్కడ లేదు. అరుదుగా ఒక్కరికో సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు, సకల శాఖ మంత్రిగా పేరుంది. ఎవరైనా కలవాలి అనుకుంటే ఒక మంత్రి అయినా ముందుగా సజ్జలను కలవాల్సిందే. ముందుగా అక్కడ పీఆర్ఓలను కలవాలి, వాళ్ళ ద్వారా సజ్జలను కలవాలి. అది ఎంత సీరియస్ ఇష్యూ అయినా సరే, అది జగన్మోహన్ రెడ్డి సాల్వ్ చేయాల్సిన ఇష్యూ అయినా సరే మంత్రిగా ఉన్న సజ్జలే, ఎందుకంటే మంత్రి అంటే రాజుకు మంత్రిలాగా మంత్రిగా ఉన్న సజ్జలే సాల్వ్ చేయడానికో, ఆయనకు తెలిసిన నాలెడ్జ్లో ఆయన దాన్ని సార్ట్అవుట్ చేయడానికో ప్రయత్నం చేసేవాళ్ళు. జగన్ కలవాలని అంతే ఆవేశంగా వచ్చిన నేతలు కూడా సజ్జలతో మాట్లాడి అంతే నిరుత్సాహంగా వెనక్కి వెళ్ళేవాళ్ళు. ఇక మంత్రులు అనేకసార్లు రెండోసారి షఫలింగ్ చేసినప్పుడు కూడా మంత్రుల శాఖలు అన్నిటి మీద రివ్యూ సజ్జలే చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి కంటే. కనీసం జగన్మోహన్ రెడ్డి అన్న రివ్యూ చేస్తే ఆయన దగ్గర కూర్చున్నప్పుడు కనీసం వాళ్ళు తమ వర్షన్ని వినిపించే అవకాశం ఉంటుంది, తమ అభిప్రాయాలను అభిప్రాయాలను షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం కూడా ఇవ్వకుండా వన్ సైడ్ బ్యాటింగే ఉండేది, అది కూడా సజ్జలే బ్యాట్ చేసేవాళ్ళు. ఈవెన్ విద్యాశాఖ మంత్రిగా బొచ్చు ఉంటే అంత సీనియర్ మంత్రి అయినా ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో సీఎం హోదాను కూడా ఆల్మోస్ట్ సీఎం పదవి కూడా ఆయన దాకా వచ్చి వెనక్కి వెళ్ళిన పరిస్థితి ఉంది. పీసీసీ చీఫ్గా కూడా పనిచేశారు ఆయన. అలాంటి బొత్సకు విద్యాశాఖ ఇస్తే విద్యాశాఖ గురించి రివ్యూ సజ్జలో చేసేవాళ్ళు. అప్పుడు బొత్స ఏం చేయాలి? అదేవిధంగా చూసినట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడాలంటే సజ్జలో మాట్లాడేవాళ్ళు. ఇలా శాఖ ఏదైనా సరే ప్రతి దాంట్లో కూడా సజ్జల ఇన్వాల్వ్మెంటే ఉండేది. ఇంకా జగన్మోహన్ రెడ్డిని కలుసుకునే అవకాశం ఉండేది కాదు. ఇక మంత్రులు ఎంపీల సంగతి అలా ఇక పార్లమెంట్ సమావేశాలు వస్తున్నాయంటే ఎంపీలకు అదొక పెద్ద టాస్క్. అసలు జగన్మోహన్ రెడ్డి తమకు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తాడు, ఏ ఇష్యూ మీదన్నా మాట్లాడాలా లేదా, అగ్రికల్చర్ చట్టాలు వ్యవసాయ చట్టాలు వచ్చినప్పుడు పార్టీలన్నీ భిన్నాభిప్రాయాలు ఉంటే అందరికన్నా ముందుగా వీళ్ళే పోయి మద్దతు ఇవ్వడం జరిగింది, అది వేరే విషయం. బట్ అలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ మీద ఎలాంటి స్టాండ్ తీసుకోవాలనేది కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి గైడ్ చేసిన పరిస్థితి అయితే ఉండదు. వాళ్ళే ఏదో ఒక ఫోన్లతోనో సజ్జల లాంటి వాళ్ళని అడిగి ఒక ఒపీనియన్ తీసుకున్న పరిస్థితి. ఇక ఎమ్మెల్యేలో లేకపోతే జెడ్పీటీసీలో మండలాధ్యక్షులో పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకా అసలు అక్కడ అడుగు తాడేపల్లి గేటుని టచ్ చేసే అవకాశం కూడా ఉండేది కాదు. ఎక్కడో సజ్జల లాంటి వాళ్ళు లేకపోతే మనం చెప్పుకున్న ఒక దేవినేని అవినాష్ లాంటి వాళ్ళకి మాత్రమే జగన్మోహన్ రెడ్డితో అపాయింట్మెంట్లు సాన్నిహిత్యాలు ఉండేవి. ఎమ్మెల్యేలు చాలాసార్లు అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చిన పరిస్థితి. ఈవెన్ బాలినేనికి అలాంటి పరిస్థితి చాలాసార్లు ఎదురైంది. అంతటి సీనియర్ నేత, ఆయనకు బంధువు కూడా జగన్మోహన్ రెడ్డికి, మాజీ మంత్రి కూడా ఆయన. జిల్లాలో ఒక చక్రం తిప్పగలిగారు వయస్సు ఉన్నన్ని రోజులు ఆయన ప్రకాశం జిల్లాలో. అలా ఈవెన్ మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళే పరిస్థితి వాళ్ళకి లేదు. ఒక సజ్జల లాంటి వాళ్ళు దాన్ని బ్రేక్ చేయలేని ఒక వాల్ని అయితే జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా మంత్రులకి పార్టీ నేతలకు మధ్య కట్టేశారనుకోవాలి. 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి జనంలో ఉన్నారు. పాదయాత్ర పేరుతో వాళ్ళని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేశారు లేదని పక్కన పెడితే తను నమ్మించగలిగారు. ఎట్ ద సేమ్ టైం అటు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు పార్టీని లైమ్ లైట్లో ఉంచడానికి, విజయం లాంటి వాళ్ళు పార్టీకి బ్యాక్ ఎండ్లో కష్టపడ్డారు, షర్మిల లాంటి వాళ్ళు పార్టీ కోసం ప్రచారం చేశారు. ఇలా ఒక హ్యూమన్ టచ్ ఉండేది పార్టీలో. బట్ సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ హ్యూమన్ టచ్ని కోల్పోయారు. తన చెల్లి కొడుకు పెళ్ళైతే ఆమె శుభలేఖ ఇవ్వడానికి వస్తేనే ఆమెకి ఎంట్రీ లేదు పూర్తి స్థాయిలో తాడేపల్లికి. అలా ఆ స్థాయిలో ఒక మోనోపలీగా ఒక మూర్ఖత్వం ఉన్న రాజు తరహాలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ వచ్చారు. అందుకే ఈరోజు ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే తమ మాట ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు కాబట్టి తాము ఆయన రివ్యూలకు ఎందుకు వెళ్ళాలి అన్న తరహాలో సీనియర్లు ఉన్నారు. సరే బొత్స ధర్మాన్ అంటే మనం అనుకోవచ్చు, వాళ్ళు నిజంగా హట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ వారసులకు టికెట్లు ఇవ్వమన్నా కూడా వాళ్ళకే టికెట్ ఇచ్చే ప్రయత్నం చేసి బలవంతంగా నిలబెట్టారు. పెద్దిరెడ్డి లాంటి వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తూ వచ్చారు. అనఫిషియల్ సీఎంగా కూడా ఉన్నారు ఆయన రాయలసీమకు. అలాంటి పెద్దిరెడ్డి చెప్పిన చోటల్లా జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇచ్చారు. కానీ అలాంటి పెద్దిరెడ్డి కూడా ఈరోజు రివ్యూలు కూడా రాని పరిస్థితి. ఒక పిల్లి సుభాష్ లాంటి వాళ్ళు తన కొడుకు కూడా ఓడిపోయారు. వీళ్ళు ఒక తోట త్రిమూర్తి ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ఇష్టపడట్లేదు. ఏకంగా జక్కంపూడి రాజా మొదలుకొని కొందరు ఎమ్మెల్యేల వరకు బొత్స లాంటి వాళ్ళు డైరెక్ట్గా మేము చేసిన తప్పులే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాయంటూ కన్నీళ్ళు పెట్టుకుంటున్న పరిస్థితి మీడియా ముందే. సో అలాంటి సిచ్యువేషన్, ఒక మోనోపలి, ఒక మూర్ఖత్వంగా ఆయన వన్ సైడెడ్గా వెళ్ళిన తీరు, పార్టీ నేతలకు ఎప్పుడు అందుబాటులో ఉండని తీరు, ఒక్క ప్రెస్ మీట్ కూడా అడ్రస్ చేస్తూ ఒక క్వశ్చన్కి కూడా సమాధానం చెప్పని తీరు, ఇలాంటివన్నీ కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడ్డాయి. అవన్నీ కలిసి ఈ రోజున ఆయన ఓటమికి, ఒక ఘోర ఓటమికి అయితే కారణమయ్యాయని మనం అనుకోవచ్చు. అందుకనే జగన్ రివ్యూలకి ఈరోజు కూడా చెప్పిందే చెప్తూ ఉన్నారు కాబట్టి, ఇన్ని రోజులు మనం చెప్పింది వెళ్ళలేదు కాబట్టి ఆయన చెప్పింది మనం ఎందుకు వినాలి అంటూ కూడా సీనియర్లు దూరం అవుతూ ఉన్నారు. పార్టీని కాపాడుకోవడం, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా రాకుండా ఉంది అనే కంటే పార్టీని కాపాడుకోవడమే ఆయనకు ఒక పెద్ద టాస్క్ ఇప్పుడు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో సీనియర్లే తనకి హ్యాండ్ ఇస్తూ ఉంటే ఎంతవరకు పార్టీని ఆయన హోల్డ్లోకి తెచ్చుకోగలదు అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.